32వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి నామధారకునితో ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. యోగీశ్వరుడు సావిత్రితో ఇంకా పతివ్రతా ధర్మాలను ఇలా చెప్తూ ఉన్నాడు. అమ్మా, నీకు ఇంతవరకు సువాసిని ధర్మాలను, సుమంగళి అయిన స్త్రీ భర్తతో ఉన్నప్పుడు ఆచరించవలసినటువంటి ధర్మాలను చెప్పాను. ఇంకా కొన్ని పతివ్రతా ధర్మాలను చెప్తాను, శ్రద్ధగా విను. ఒకవేళ భర్త దూరదేశమునందు మృతి చెందినా, భర్త మరణించు సమయమునందు భార్య గర్భవతిగా ఉన్నా, పసిబాలుని యొక్క తల్లిగా ఉన్నా సహగమనం మాత్రము చేయరాదు. శవం లభించని పక్షములో సహగమనం చేయరాదు. అట్లు చేసినచో దోషం వచ్చును. అట్టి స్త్రీలు యావజ్జీవితము విధవా ధర్మములను పాటించిన సహగమనం చేసిన ఫలితం లభించును. విధవా ధర్మములు ఏమనగా, భర్త మరణించిన తరువాత స్త్రీ కేశములను ఉంచుకోరాదు. అట్లు ఉంచుకున్నచో జుట్టు అనే తాడుతో భర్తను కట్టివేసిన దోషం కలుగుతుంది. అట్టి స్త్రీ నిత్యము శిరస్నానము చేస్తూ ఉండవలెను. అట్టి స్త్రీ కొద్ది శాకాహారమైనను క్షీరపానమైనను తాగి జీవిస్తూ ఉండవలెను. ప్రాణాలు నిలుపుకొనుటకు ఎంత ఆహారము అవసరమో అంత మాత్రమే తీసుకొని జీవించవలెను. మంచములపై పడుకొనరాదు. మంగళ స్నానములు చేయరాదు. గంధ పుష్పములను, అక్షింతలను విసర్జించవలెను. సంతానము లేని విధవలు భర్తకు పితృతర్పణాలను తిలలతో ఆచరించవలెను. దేవుణ్ణి పూజించవలెను. వ్రత ఉపవాసములను యథాశక్తిగా ఆచరించవలెను. తన భర్తకు ప్రియమైన వస్తువులను బ్రాహ్మణులకు దానమివ్వవలెను. మాఘ కార్తీక వైశాఖ మాసముల యందు స్నానాది ధర్మాలు ఆచరించవలెను. వైశాఖ మాసమునందు జలదానము, కార్తీక మాసమునందు దీపదానము, మాఘమాసమునందు ఘృతదానము చేయవలెను. ఎండాకాలము నిర్జన ప్రదేశముల యందు చలివేంద్రములను భర్త పేరుతో ఏర్పాటు చేయవలెను. శివుణ్ణి పూజిస్తూ ఉండవలెను. విప్రులు రుద్రాభిషేకం చేస్తూ ఉంటే భక్తితో నీటితో నిండిన బిందెను సమర్పించవలెను. యథాశక్తిగా అన్నదానం చేయవలెను. తీర్థయాత్రలు చేయు సన్యాసులకు గొడుగు, పాదుకలు సమర్పించవలెను. బ్రాహ్మణులకు ఉదక పాత్రలను, కదలీ ఫలములను దానమివ్వవలెను. ఏ దానము చేసినను భర్త పేరుతో మాత్రమే చేయవలెను. కాంస్య పాత్ర నిండా నెయ్యి ఉంచి బ్రాహ్మణునికి దానమివ్వవలెను. తాను భూమిపై పడుకొనుచు మంచమును బ్రాహ్మణునికి దానమివ్వవలెను. శక్తి ఉన్నచో భర్త పేరుతో గోదానం చేసినచో మంచి ఫలితం లభించును. ఖర్జూరముల శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు దానమివ్వవలెను. చలికాలమునందు కంబళ్ళు దానం ఇచ్చినచో మంచి ఫలితము లభించును. వీటన్నింటిలోకి దీపదానము చాలా శ్రేష్టమైనది. ముఖ్యముగా భర్త చనిపోయినటువంటి స్త్రీలు రవికలు ధరించరాదు. తెల్లని వస్త్రములు మాత్రమే ధరించవలెను. ఎర్రని నల్లని వస్త్రములను ధరించిన దోషం కలుగును. పుత్రవతి అయినచో పుత్రుని యొక్క ఆజ్ఞను అనుసరించి మాత్రమే ఇవన్నీ చేయవలెను. పతివ్రత అయినటువంటి స్త్రీ భాగీరథితో సమానము. ఆమె భర్త శంకరునితో సమానము. ఇట్టి దంపతులే లోక పూజ్యులు. ఈ విధంగా యోగీశ్వరుడు సావిత్రీదేవితో సువాసిని ధర్మాలను, పతివ్రత అయినటువంటి స్త్రీ ధర్మాలను చెప్పి ఇంకా ఈ విధంగా అంటూ ఉన్నాడు. అమ్మా, నీకు సువాసిని ధర్మాలను చెప్పాను, విధవా ధర్మాలను చెప్పాను. నీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకో అని చెప్పి ఆశీర్వదించారు. అప్పుడు సావిత్రీదేవి, యోగీశ్వర, మీరే నాకు తల్లిదండ్రులు, ఇచ్చట బంధువులెవ్వరూ లేరు. నేను ప్రస్తుతం యుక్త వయస్సురాలనై ఉన్నాను. కాబట్టి విధవా ధర్మాలను పాటించటం బహు కష్టము. యవ్వనమున ఉన్నటువంటి వారికి ఈ కలియుగమునందు నిందాపవాదములు కలుగును కదా. అయినా అది కత్తి మీద సాములాగా ఉంటుంది.
కాబట్టి భర్తతో సహగమనం చేయడమే నాకు ఇష్టము, నన్ను ఆశీర్వదించండి అని ఆ యోగీశ్వరుని యొక్క పాదములను పట్టుకొని నమస్కరించింది. అప్పుడు ఆయన ఆమెను లేవదీసి, అమ్మా, నీ ఇష్టం వచ్చినట్లుగా కానిమ్ము, విధినెవ్వరు తప్పించగలరు. కానీ ఇంత దూరము నీవు శ్రీగురుణ్ణి దర్శించుటకు వచ్చావు కాబట్టి వారిని దర్శించుకొని సాగమనం చెయ్యి అని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి రుద్రాక్షలను ఆమెకిచ్చి, అమ్మా, శవ సంస్కారం చేసే ముందు వీటిని నీ భర్తకు అలంకరింపచేయి అని ఆమెకు ఇచ్చి వెళ్ళిపోయారు. సావిత్రీదేవి శ్రీగురుణ్ణే స్మరించుకుంటూ ఆ రుద్రాక్షలను శవానికి అలంకరింపజేసి తమతో వచ్చినటువంటి బోయీలను దగ్గరకు పిలిచి ఇలా చెప్పింది, అయ్యలారా, నేను నా భర్తతో సహగమనం చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. వృద్ధులైనటువంటి అత్తమామలకు మాత్రం ఈ వార్తను మీరు వెంటనే చెప్పవద్దు, చెబితే వారి ప్రాణాలు పోతాయి. ఇక్కడ శ్రీగురుని యొక్క సన్నిధిలో మేము సంతోషంగా ఉన్నామని చెప్పండి, ఇక మీరు వెళ్ళి రావచ్చు అని వారికి ఘనంగా దక్షిణలను సమర్పించింది. అంతటా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఘనంగా దక్షిణలు సమర్పించి శవ సంస్కారానికి అన్నీ సిద్ధం చేయమని వారితో చెప్పి, ఈలోగా ఆ యతీశ్వరుడు చెప్పినట్లుగా శ్రీగురుణ్ణి దర్శించి వచ్చి సహగమనం చేద్దామనే ఉద్దేశ్యంతో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులతో ఈ విధంగా అన్నది, అయ్యలారా, నేను ఇంత దూరం శ్రీగురుని యొక్క దర్శనం కోసం వచ్చాను కాబట్టి వారి దర్శనం చేసుకొని వస్తాను, ఈలోగా ఏర్పాట్లు కానివ్వండి అని చెప్పి ఆవిడ శ్రీగురుని దర్శించుట కొరకై సంగమానికి బయలుదేరింది. అప్పుడు ఆవిడ మనస్సులో ఈ విధంగా తలుచుకుంటూ ఉన్నది, స్వామి, శ్రీగురు, మిమ్మల్ని దర్శించి మీ యొక్క అనుగ్రహాన్ని పొంది నా భర్తను బ్రతికించుకుందామని ఇంత దూరం వచ్చాను. కానీ ఎన్నో లీలలు ప్రదర్శించినటువంటి మీరు నా ముందు ఎందుకో కఠినత్వాన్ని వహించారు, నా సౌభాగ్యం మంట కలిసిపోయింది అని మనస్సులో తలుస్తూ శ్రీగురునిపై నిష్ఠూరాలు ఆడుతూ సంగమానికి చేరుకున్నది. అంత దూరాన ఉన్న శ్రీగురుమూర్తిని చూడగానే ఆమె హృదయంలో దుఃఖం పెళ్ళుబుకి అల్లంత దూరాననే సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పరుగు పరుగున దుఃఖంతో రోధిస్తూ వచ్చి శ్రీగురుని యొక్క పాదాలపై పడి దీనాతి దీనంగా విలపించసాగింది. అప్పుడు శ్రీగురుడు, అమ్మాయి, నీవెవ్వరు, ఎందుకిలా దుఃఖిస్తున్నావు, లేవవమ్మా, నీవు సౌభాగ్యవతీ భవ అని చెప్పి ఆశీర్వదించారు. ఆవిడ అత్యంత ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా ఆవిడతో వచ్చినటువంటి కొందరు, స్వామి, ఈవిడ భర్త ఇక్కడే మరణించాడు, శవ సంస్కారానికి ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి, ఈమె కూడా సహగమనం చేయబోతూ ఉన్నది, మీరేమో ఈమెను సౌభాగ్యవతి అని చెప్పి అన్నారు, ఈమె సౌభాగ్యం సుస్థిరం ఎలా అవుతుంది అని చెప్పేసి అడిగారు. అప్పుడు శ్రీగురుడు చిరునవ్వు నవ్వుతూ ఏమీ తెలియనట్లుగా, అయ్యో అలాగా, ఏది ఏమైనప్పటికీ మా వాక్కుకు తిరుగులేదు, శవ సంస్కారాన్ని నిలిపివేసి శవాన్ని ఇలా తీసుకొని రండి అని ఆజ్ఞాపించారు. శ్రీ గురు మహిమ తెలిసినటువంటి కొందరు పరుగు పరుగున వెళ్ళి శవ సంస్కారానికై జరుగుతున్న ఏర్పాట్లు నిలిపివేసి శవాన్ని ఎత్తుకొని శ్రీగురుని దగ్గరకు వచ్చారు. ఇంతలో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు శ్రీగురుని యొక్క పాదాలకు రుద్రగానంతో అభిషేకం చేస్తూ ఉన్నారు. శ్రీగురుడు శవాన్ని దింపించి కట్టు విప్పదీయించి తమ అమృతతుల్యమైనటువంటి కృపాదృష్టిని ఒక్కసారిగా శవంపై సారించి చూశారు. అదేమి చిత్రమో గాని క్షణంలోనే శవ రూపంలో పడి ఉన్నటువంటి దత్తుని యొక్క శరీరంలో కదలిక ప్రారంభమై మరుక్షణంలో నిద్ర నుంచి మేల్కొన్నటువంటి వ్యక్తి వలె లేచి కూర్చున్నాడు. ఆశ్చర్యంతో చుట్టుపక్కల చూస్తూ భార్య వైపు చూచి శ్రీగురుణ్ణి చూపిస్తూ, సావిత్రి, ఈ యతీశ్వరులు ఎవరు, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, నా శరీరంలో ఇప్పుడు ఏ రోగబాధ లేదు, ఇదంతా ఎలా జరిగింది అని చెప్పి ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు సావిత్రి తమ పాలిట శ్రీగురుడు ఆయనేనని పరబ్రహ్మ స్వరూపులైన వారి గురించి చెప్పి జరిగిందంతా కూడా వివరించింది. దత్తుడు శ్రీగురుని యొక్క పాదాలపై పడి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాడు. శ్రీగురుడు సావిత్రి దత్తాత్రేయులనిద్దరినీ లేవనెత్తి, నాయనా,
నీకు శుభం కలుగుగాక, అష్టైశ్వర్యములతో అష్టపుత్రులను కలిగి సుఖంగా జీవించండి, చీకటి పడుతున్నది, పదండి మఠానికి వెళ్దామని చెప్పి అన్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆ లీలలను చూచి అత్యద్భుతమైనటువంటి శ్రీగురుని యొక్క మహిమను తెలుసుకొని ఆయనకు హారతులిచ్చి భక్తితో నమస్కరించారు. అప్పుడు అక్కడున్నటువంటి వారిలో ఒక సంశయాత్మకుడు ముందుకు వచ్చి, అయ్యా శ్రీగురు, విధివ్రాతలు ఎవరు తప్పించలేరు కదా, మరి ఈ చనిపోయిన వాడు ఎలా బ్రతికాడు అని చెప్పి అడిగారు. అప్పుడు శ్రీగురుడు అతని వైపు చూచి నవ్వుతూ, నాయనా, విధివ్రాతలు ఎవ్వరూ తప్పించలేరు అన్నది వాస్తవం. వచ్చే జన్మలోని అతని యొక్క జీవిత భాగాన్ని ఒక 30 సంవత్సరాలు ఈ జన్మలోకి మార్పించాము, అంతేకాని విధివ్రాత అన్నది మాత్రము అందరికీ సమానమే అని అతనికి ఆ సత్యాన్ని దర్శింపచేశారు. ఇంతలో చీకటి పడుతూ ఉన్నది. శ్రీగురుడు అందరినీ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోమ్మని సావిత్రి దత్తాత్రేయులను తీసుకొని మఠానికి చేరుకున్నారు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః, ఓం శ్రీపాదస్వామినే నమః, ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః, ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.